ఈసారి వట్టి సీయల వంకాయ కూర మా అమ్మ స్టైల్ చూపిస్తా రండి. ఊళ్ళో ఉప్పు కారానికి బాగా అలవాటైపోయి ఉద్యోగాలని చదువులని బయటికి వెళ్లి అక్కడ ఉప్పు కారాలని తిండి తిని ఇంటికి వచ్చినప్పుడు ఇలా మన అమ్మ చేతి వంట తింటే ఉంటది నా స్వామి, మామూలుగా ఉండదు. మా సీమోళ్ళకి కోపం ఎంతో, ప్రేమ కూడా అంతేనో. మా మాటలు గడుసైనా మా మనసు చాలా మంచిది. ఇక వంట స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ వట్టి సీయల్ని నీళ్ళలో గంట పాటు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో వట్టి సీయలు, పసుపు, ఉప్పు, కారం వేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి. పక్కనే ఇంకో బాండలు పెట్టుకుని నూనె వేసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమోటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడేమో వంకాయ ముక్కలతో పాటు కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిక్సీలోకి ధనియాల పొడి, చెక్క, లవంగము, వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మా కూరని బాగా రుచిని పెంచేదే. టమోటా వంకాయ బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టిన వట్టి సీయలు అందులోకి వేసి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. చివరిగా మసాలా పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుని 5 నిమిషాలు మగ్గనిస్తే మన రాయలసీమ వట్టి సీయల వంకాయ కూర రెడీ. దీని కాంబినేషన్ కి మా సీమ రాగి సంగటి అయినా సరే, జొన్న రొట్టె అయినా సరే, లేదా అన్నం బోత అయినా సరే తింటే రుచి అదిరిపోతది.